సో మీరు 3, 12, 21, 30 తేదీల్లో పుట్టారా? ఈ 3 సిరీస్ కి దేవతల గురువు అధిపతి జూపిటర్. తెలివి ఎక్కువ, స్పిరిచువాలిటీ ఎక్కువ, ఎవరిని మోసం చేయరు, మాట మీద ఉంటారు, గెలుపు వచ్చితే పొంగిపోరు, ఓటం వస్తే కృంగిపోరు. ఎక్కువ మంది గురువులుగా, టీచర్స్ గా, డాక్టర్స్ తయారు చేసే ప్రొఫెసర్స్ గా ఉంటారు. సో ఈ సిరీస్ లో పుట్టిన వాళ్ళు ఏ సిరీస్ వాళ్ళని అవాయిడ్ చేయాలి? మొదటి శత్రువు 3కి, అంటే 3, 12, 21, 30కి, 6, 15, 24. 3 అంటే దేవతల గురువు, 6 అంటే రాక్షసుల గురువు. 3కి 6కి పడదు. 6 అంటే వీనస్. సో 3, 12, 21, 30 తేదీలో పుట్టిన వాళ్ళని 6 సిరీస్ వాళ్ళు మ్యారేజ్ చేస్తే ఇది 3 పువ్వులు 6 కాయలు కాదు, ఇది 6, 3. 6, 3 అంటే ధ్వంసం. సో ఈ 6, 3 నేను చూసిన చాలా కాపురాలు అన్వాంటెడ్ కోరల్స్, విపరీతమైన డబ్బు ఖర్చు అండ్ కోర్ట్ కేసెస్. ఒక్కరంటే ఒకరికి పడదు. ఇది పుట్టుకలో ఉన్న శత్రుత్వం. ఇలాంటి శత్రువుల నంబర్స్ కి పెళ్లి చేస్తే 100% డైవర్స్ అవుతుంది. ఈ 3 అనేది చాలా సేక్రెట్ నంబర్. పెళ్లిలో 3 ముళ్ళు, 3 త్రిమూర్తులు. ఈ 3లో పుట్టిన వాళ్ళని 7లో పుట్టిన వాళ్ళు మ్యారేజ్ చేస్తే 3 ముళ్ళు వేసాక 7 అడుగులు. సో 3, 7, 3లో పుట్టిన వాళ్ళని 7లో, 7 అంటే కేతువు, చాలా బాగుంటారు. సో 3లో పుట్టిన వాళ్ళు వీలైతే 7లో పుట్టిన మ్యారేజ్ చేసుకుంటే అద్భుతం. మిగతా ఏ డేట్స్ యావరేజ్, ఏది అబోవ్ యావరేజ్, మీరు నన్ను పర్సనల్ గా కలిస్తే మీ డేట్ ఆఫ్ బర్త్ చెక్ చేసి ఏ నంబర్ వాళ్ళని, ఏ పేరు వాళ్ళని మ్యారేజ్ చేసుకుంటే మీరు సుఖంగా ఉంటారో మీకు క్లియర్గా చెప్తాను. ట్రై టు టేక్ మై అపాయింట్మెంట్ అండ్ మీట్ మీ పర్సనల్లీ. సో మీ పేరులో బలం ఎంత? సో ఫీజు కట్టి ఆఫీస్కి వస్తే ఎవరన్నా చెప్తారు. మీ పేరులో బలం తెలుసుకుంటే బాగుంటే మీరు అదృష్టవంతులు, మీకు నా అవసరం లేదు. బాగలేని వాళ్ళు జాగ్రత్త పడతారు, ప్లాన్ చేసుకుంటారు. దే కెన్ మీట్ మీ పర్సనల్లీ ఆర్ ఆన్లైన్. బాలేని వాళ్ళకి నేను జాగ్రత్తలు ఇలా ఎవరు చెప్పరండి. ప్రతి ఒక్కరూ బాగుండాలని స్వార్థంతో కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ స్క్రీన్ లో కనిపించే ఏ నంబర్ కి పెట్టినా 24 hours లో రిప్లై వస్తుంది. వాట్సాప్ పెట్టినప్పటి నుంచి రిప్లై 2 గంటలకు పెట్టి కూడా రిప్లై అడుగుతున్నారు. దయచేసి ఇలా చేయకండి. మీ పేరు ఎలా ఉందో మీకు క్లియర్ గా వాయిస్ వస్తుంది 24 hours లో. బాగలేని వాళ్ళకి నా విజ్ఞప్తి, వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. ఈ పేరు బాగాలేదంటే మళ్ళీ ఇంకో పేరు పెడుతుంది. ఇలా చేయకండి. సో బాగలేని పేరుని కరెక్షన్ చేసుకున్నాక ఇంకో పేరు పెట్టచ్చు. సో లైఫ్ లో సెకండ్ ఛాన్స్ ఉండదు. సంఖ్యాబలం బాగాలేకపోతే విజయాలు రావు. ఆనందంగా ఆరోగ్యంగా బతకాలంటే పేరులో మంచి సంఖ్య చాలా చాలా అవసరం. సో 1 visit